హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు ధర్మాస్ డైరీ ఛానల్. ఈరోజు మనం వెళ్తున్న ప్లేస్ గుడిస హిల్ స్టేషన్కి వెళ్తున్నాం. ఇప్పుడు టైం ఆఫ్టర్నూన్ 1 అయింది. సో ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి కోయిలగూడెం నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళే రోడ్ ఇది. సో ఇప్పుడు నేను ఎర్రంపేట నుంచి కోయిలగూడెం వెళ్తున్నాను మా ఫ్రెండ్ని తీసుకొని. సో కోయిలగూడెం దగ్గర మా ఫ్రెండ్స్ ఇంకొక 2 జంగారెడ్డి నుంచి వచ్చి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు మేము కలిసి మొత్తం 4 కలిసి వెళ్తున్నాం. కోయిలగూడెం అయితే వచ్చేసాం. ఇదే కనిపిస్తుంది కదా, ఇదే కోయిలగూడెం. నేను కోయిలగూడెం వైపు వచ్చి ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది. కానీ 3 years ముందు నేను చూసిన కోయిలగూడెం పెద్ద పెద్ద గుంతలు ఉన్న రోడ్లతోటి డివైడర్ లేకుండా ఏం లేకుండా ఒక సింగిల్ రోడ్లో ఉండేది. బట్ ఇప్పుడు రోడ్ ఎక్స్టెండ్ చేశారు, కొత్త రోడ్ చేశారు. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది ఇది. ఇప్పుడు నేను ఉన్నది ఖమ్మం దేవరపల్లి రోడ్. ఇది ఖమ్మం దగ్గర స్టార్ట్ అయ్యి సత్తుపల్లి మీదుగా అశోరపేట జంగారెడ్డిగూడెం మీదుగా కోయిలగూడెం దేవరపల్లి దగ్గర అక్కడ హైవేకి కనెక్ట్ అవుతుంది. ఇది సో ఊరి చివరికి వచ్చేసాము. ఇక్కడే మా ఫ్రెండ్స్ ఉంటా అన్నారు. ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న హైవే విజయవాడ టు వైజాగ్. ఈ హైవే నాకు చాలా ఇష్టమైన హైవే. ఎందుకంటే విజయవాడ నుంచి రాజమండ్రి ఎంట్రీ వరకు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ గోదావరి ముందు ఈ టోల్ ప్లాజా కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు కూడా రోడ్ ఎంత బాగుంటుందంటే బ్రేక్తో పని లేకుండా రావచ్చు ఇక్కడ వరకు కూడా. ఇప్పుడు మనం చూడబోతున్నాం నాకెంతో ఇష్టమైన గోదావరి నది. నాకే కాదు, చాలామందికి ఇష్టమైన గోదావరి నది. ఇక్కడి వరకు ఎంత స్పీడ్గా వచ్చినా వెహికల్స్ ఒక్కసారి గోదావరి నదిపైకి వచ్చేసరికి అందరూ స్లో చేసి చక్కగా ప్రకృతిని ఆస్వాదిస్తూ గోదావరి తల్లిని చూస్తూ వెళ్తారు. బ్రిడ్జ్ దాటి కొంచెం దూరం రాగానే రంపచోడవరం రోడ్ వస్తుంది లెఫ్ట్ సైడ్కి. అదే రోడ్లోనే ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. మన లెఫ్ట్ సైడ్ బోర్డర్ ఉంది, అదే ఎయిర్పోర్ట్ బోర్డర్. అది వాల్ కనిపిస్తుంది కదా. రాజమండ్రి నుంచి గుడిసె హిల్ స్టేషన్కి 128 kilometers ఉంది డిస్టెన్స్. నేను స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి అయితే 200 kilometers వస్తుంది. మొదటిసారి వస్తున్నట్టయితే గుడిసెకి డైరెక్ట్గా పైకి వెళ్ళిపోకండి. ఎందుకంటే మీ దగ్గర టెంట్స్ కానీ ఫుడ్కి సంబంధించి ప్లానింగ్ ఏమి లేకపోతే మారేడుమిల్లిలో మీకు క్యాంపింగ్ కావాల్సిన టెంట్స్ కానీ మీ ఫుడ్ కానీ మీకు అన్ని ఐటమ్ మీకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు కూడా మీకు మారేడుమిల్లిలో దొరుకుతుంది. మారేడుమిల్లి దాటితే కనుక మీకు ఇంకేం దొరకవు మ్యాక్సిమం. చాలామంది ఏంటంటే ఫుడ్ కోసం వాళ్ళు ముందుగానే అన్ని ప్రిపేర్ చేసి తెచ్చేసుకుంటారు. తెచ్చుకోకపోతే కనుక ప్లాన్ చేయండి. సో ఫుడ్ విషయానికి వస్తే మనకు అక్కడ బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ, ఇంకా రకరకాల రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఫుడ్ గురించి అయితే ఏం భయపడాల్సిన లేదు. కానీ
ఫుడ్ కానీ వాటర్ కానీ ఏం తీసుకున్నా సరే మారేడు మిల్లులోనే తీసుకోవాలి. రోడ్ సైడ్ మంకీస్ కనిపిస్తున్నాయి కదా, సో అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకున్నది ఏంటంటే డోంట్ ఫీడ్ మంకీస్కి మీరు ఫుడ్ పెట్టకండి. ఎందుకంటే అవి అందరూ ఫుడ్ పెట్టి అలవాటు చేయడం వల్ల అవి రోడ్డు మీదకి వచ్చేసి వెహికల్స్కి అడ్డం పడడం, చాలా కోతులు చనిపోతున్నాయి. అంతేకాక బైక్స్కి అడ్డం పడడం వల్ల బైక్స్ వాళ్ళు కూడా పడిపోతున్నారు, చాలామంది ఇంజరీస్ అవుతున్నాయి. సో అందు గురించే మంకీస్ని ఫీడ్ చేయకండి. చాలా చోట్ల బోర్డ్స్ కూడా పెట్టండి, డోంట్ ఫీడ్ మంకీస్ అని చెప్పేసి. చెట్లకి చాలా చాలా చోట్ల బోర్డ్స్ కూడా పెట్టారు. సో మనం కూడా ఫాలో అవుతాం. ఇప్పటివరకు ఖాళీగా ఉన్న రోడ్డు సడన్గా ట్రాఫిక్ తోటి ఉంది. ఏంటా అని చూస్తే ఇక్కడ కూడా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అంటే ఒక బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ నుంచి వాటర్ వెళ్తుంది. సో అందరూ ఆగి చూస్తున్నారు ఇక్కడ. అంతేకాక బ్రిడ్జ్ పక్కన ఒక పార్క్ కూడా ఉంది. ఈ లొకేషన్ పేరు వచ్చేసి ఐ పోలవరం. చూసారు ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఎలాగోలా ఆ ట్రాఫిక్ నుంచి బయటపడంగానే మంచి ఘాట్ రోడ్ సెక్షన్ వచ్చింది. ఈ ఘాట్ సెక్షన్లో మంచి వ్యూ వస్తుంది చూడండి. ఈ బ్యూటిఫుల్ ప్లేస్ పేరు భూపతిపాలెం రిజర్వాయర్. ఈ భూపతిపాలెం రిజర్వాయర్ ఇందాక మనం డ్యామ్ దగ్గర నుంచి చూసాం కదా వ్యూ. ఇది ఇంకొక వైపు నుంచి వ్యూ చూద్దాం. మనకి ఇక్కడ రోడ్డుకి రెండు వైపులో వాటర్ ఉన్నాయి. బ్యూటిఫుల్ వ్యూ ఉంది కదా. ఫైనల్గా మారేడుమిల్లికి తెచ్చేసాము. ఇది మారేడుమిల్లి జంక్షన్. ఇది ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే భద్రాచలం, స్ట్రైట్కి వెళ్తే గుడిసెకి వెళ్తాం. ఇక్కడ ఈ లెఫ్ట్ టర్న్ తీసుకొని ఈ ఫుడ్ స్ట్రీట్ చూసే వరకు తెలియలేదు మేము మారేడుమిల్లి వచ్చాము. సో ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాం నెక్స్ట్ స్టెప్ ఏంటా అని. ఫైనల్గా అయితే మేము టెంట్స్ తీసుకున్నాము. గుడిస ట్రావెల్ అని చెప్పేసి ఉంది వాళ్ళ దగ్గర. ఒక్కొక్క టెంట్ 500. సో వాళ్ళకైతే ఫస్ట్ 2000 డౌన్ పేమెంట్ చేయాలి. డౌన్ పేమెంట్ చేసి టెంట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే టెంట్ రిటర్న్ ఇచ్చేసినప్పుడు వాళ్ళు మనకి రిమైనింగ్ అమౌంట్, బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు మనకి రీఫండ్ ఇచ్చేస్తారు. సో ఇప్పుడు ఏదైనా తినేసి నైట్ కూడా ఫుడ్ తీసుకొని వాటర్ తీసుకొని గుడిసెకి స్టార్ట్ అయిపోవాలి. మేము టెంట్స్ తీసుకోవడం కోసం ఆగినప్పుడు రోడ్ ఖాళీగానే ఉంది. టెంట్స్ తీసుకొని బయటకు వచ్చేసరికి ఇలాగ ట్రాఫిక్తో నిండిపోయింది. ఎక్కడ బైక్ పెట్టి ఆపి తిందాము అంటే బైక్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. చూసుకుంటూ అలా ముందుకెళ్ళిపోతున్నాం. ఎక్కడ చూసినా మొత్తం బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీసే ఉన్నాయి మ్యాక్సిమం. సో ఇక్కడ రైట్ సైడ్ ఫ్యామిలీ ధాబా అని ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ బైక్ పెట్టి ఉండే కూడా ప్లేస్ ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ తినేసి నైట్కి బ్యాంబూ బిర్యానీ తీసుకెళ్దాం అనుకుంటున్నాం.
మార్నింగ్ అయితే లైట్గా తినేసాను. సో నైట్కి డిన్నర్ కోసం తీసుకుంటాను. అయి ఉండొచ్చు. ఏమేమి ఉంటాయండి మీ దగ్గర? ఏమేమి ఉంటాయండి? బిర్యానీ అన్న? ఓకే, ఎంతండి సింగిల్? అర కేజీ అంటే ఇద్దరికి సరిపోద్దా ఒకరికైనా? చికెన్ కాదండి, చికెన్ బిర్యానీ ఇద్దరికి వస్తుందా? ఒకటి ఇంకా 2 కావాలండి మాకు. పార్సిల్ చేయండి. వెజ్జులు అంటే ఏమి ఉండవురా మన దగ్గర. వెజ్జులు ఉండవురా. అరే బొంగులో వెజ్ అని ఉంటుందంటరా? దిగు. చికెన్ కాదు, బిర్యానీ. పీసులు వదిలేసి రైస్ తిన్నాను. అలాగైతే మళ్ళీ చపాతీ కలాల్సింది. బిర్యానీ తీసుకొని స్టార్ట్ అయ్యేసరికి చీకటి పడిపోయింది. సో సింగిల్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి గుడిసెళ్ళే వరకు కూడా మొత్తం సింగిల్ రోడ్డే ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పటివరకు నేను ఎంత దూరం అయితే ట్రావెల్ చేశానో అక్కడ వరకు కూడా రోడ్స్ చాలా బాగున్నాయి. మారేడుమిల్లి నుంచి 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది. ఈ చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు ఇచ్చిన షాక్ ఏంటంటే ఇప్పుడు పైకి అలౌ లేదంట. మార్నింగ్ 3 తర్వాత వస్తే అలౌ చేస్తారని చెప్పాడు. సో ఇప్పుడు ఏం చేయాలో కాసేపు బతిమాలేమో, బట్ పంపించట్లేదు. 1 కిలోమీటర్ వెనక్కి వెళ్తే 2 క్యాంపింగ్ సైట్లు ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ చేసుకోవాలి. మీకు స్క్రీన్లో చూపిస్తాను చూడండి ఆ లొకేషన్స్. చెక్ పోస్ట్ నుంచి ఎంత దూరంలో ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఫైనల్గా క్యాంపింగ్ సెట్ చేసాము. సో చాలామంది మారేడుమిల్లి నుంచి కట్టెలు తెచ్చుకున్నారు. బట్ మేము రోడ్ సైడ్ అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తే ఒక చెట్టు ఎండిపోయి ఉంటే 2 కొమ్మలు వేసుకొని తీసుకొచ్చేసాం. చవక. సో మొత్తం క్యాంపింగ్ సైట్ ఇది. సో డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఇంకా రెస్ట్ తీసుకుంటాము. మార్నింగ్ 3 o'clockకి స్టార్ట్ అవ్వాలి కదా. సో మార్నింగ్ 3:20, 3:30 మధ్యలో వచ్చాము ఇక్కడికి చెక్ పోస్ట్ దగ్గరికి. ఒక్కొక్క బైక్కి 200 అడుగుతున్నాడంట. సో 2 బైక్స్ మీద వచ్చాం కాబట్టి మేము 400 ఇచ్చి టికెట్ తీసుకొని స్టార్ట్ అవుతాం. చెక్ పోస్ట్ దాటిన కాడి నుంచి మనం గుడిస వ్యూ పాయింట్కి వెళ్ళడానికి 18 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అందులో ఒక 7-8 కిలోమీటర్స్ మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ వరకు ఉన్న రూట్ అయితే కొంచెం బాగుంది, కొంచెం బాగాలేదు, కొన్ని చోట్ల బాగాలేదు.
సో ఈ జంక్షన్ ఉంది కదా, ఇక్కడ యాక్చువల్గా అయితే లెఫ్ట్ తీసుకోవాలి, మేము బై మిస్టేక్ రైట్ తీసుకున్నాము. సో ఆ క్లిప్ కట్ చేసి నేను మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను. ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. ఓన్ వెహికల్లో ఫ్యామిలీతో ఎవరైనా కార్లో వస్తే కనుక ఓన్ వెహికల్ బైక్ తీసుకెళ్ళొద్దని చెప్తారు ఎవరైనా. మీరు కింద ట్రావెల్స్ ఉంటాయి మారేడుమిల్లిలోనే, అక్కడి నుంచి మీరు ట్రావెల్ వెహికల్ మాట్లాడుకొని రావడం బెటర్. ఓన్ వెహికల్లో ఈ అప్ హిల్స్లో అసలు డ్రైవ్ చేయలేరు, చాలా కష్టం. సో బైకర్స్కి అయితే పర్లేదు, బట్ ఓన్ కార్స్తో వచ్చేవాళ్ళైతే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఈ చాలా హైట్ ఉంటున్నాయి కదా అప్ హిల్స్, టర్నింగ్స్, కరెక్ట్గా టర్నింగ్ అప్ ఒకసారి వస్తుంది. ఒక్కసారి కనుక బైక్ కనుక ఇంజన్ ఆగిందంటే వెనక్కి వెళ్ళిపోవడమే. మీకు వీడియోలో చూడడానికి ఎట్లా కనిపిస్తుందో తెలియదు, కానీ రైడ్ చేసే వాళ్ళకి మాత్రం మామూలుగా లేదు. అందరూ కూడా ఒక కిలోమీటర్ వెళ్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని మళ్ళీ 1 కిలోమీటర్ అలా వెళ్తున్నారు. మేము ఇలా కష్టపడి స్లోగా జాగ్రత్త చూసుకుంటూ వెళ్తుంటే చూడండి ఒకసారి మీకు సర్ప్రైజ్. మా పక్క నుంచి ఒక సిటీ 100 మీద ఆయన చూడండి అలా వెళ్ళిపోతున్నాడు, దూసుకెళ్ళిపోతున్నాడు. ఏంటి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు, మనోడు బాగా ఎక్స్పీరియన్స్లో ఉన్నాడు ఏంటని ఒకసారి ఆపడిగితే అతను రెగ్యులర్గా వస్తాడంట ఇట్లా మార్నింగ్ డైలీ. దేనికి రా అంటే పైన ఛాయ్ అమ్మడానికి. చాలామంది నడిచి వెళ్తున్నారు కూడా పైకి. ఇలా కొద్ది దూరం రైడ్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఇక్కడ ట్రాఫిక్ అయింది. ఈ రోడ్లో కూడా ట్రాఫిక్ ఏంట్రా అంటే కరెక్ట్గా ఒక వెహికల్, ఒక కారు టర్న్ తీసుకుంటున్నప్పుడు ఇంజన్ ఆగిపోయింది. సో అక్కడి నుంచి అది ఎక్కట్లేదు, దానికి ఆయన చాలా కష్టపడుతున్నాడు. అది ముందుకు కదిలితేనే మేమందరం కదలడానికి ఉంది. ఇప్పుడు మనం స్ట్రెచ్ చేస్తున్న ఆఫ్ రోడ్ చూసుకుంటే మ్యాప్లో ఇలా కనిపిస్తుంది చూడండి. కిందకి వెళ్ళాలి, వెళ్తే బాగా కనిపిస్తుంది. చాలామంది ఎక్కడైనా ఇంటికట్టి కనిపిస్తే మాత్రం తగలబెట్టేస్తున్నారు చలికి. సో సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. బ్యూటిఫుల్ సన్ రైజ్ని టైంలోస్ పెట్టాను, చూసి ఎంజాయ్ చేయండి. బ్యూటిఫుల్ సన్ రైజ్ చూసాం కదా. ఇప్పుడు సన్ రైజ్ తర్వాత పైన వ్యూ పాయింట్ ఎట్లా ఉంటుందో చూద్దాం.
వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఈ టైం ల్యాబ్స్ తోటి ఇంకా వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.